హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కథ విందాం. కలకాలం నీతో అలా కాలాన్ని దాటిన కలలలా ఇటు అమర్కి ప్రేమతో. నువ్వు నా ప్రాణం, కాదు కాదు అంతకంటే ఎక్కువే. అమర్ ఈ మాట చెప్పిన ప్రతిసారి ఏముందిలే, అందరూ చెప్పే మాటే కదా అనుకునేదాన్ని. కానీ అమర్తో జీవితం పంచుకున్న తర్వాతే అర్థమైంది అది కేవలం మాట కాదు, నిజంగా నిజమని. అమర్, నువ్వు చాలా స్వచ్ఛంగా ఉంటుంది నవ్వు. నన్ను చూసిన ప్రతిసారి ఆ నవ్వులో నువ్వు నా ప్రాణం, కాదు కాదు అంతకంటే ఎక్కువే అనే మాట చెప్పకుండానే చెప్పినట్లు అనిపిస్తుంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని. తీయగా నా ప్లేలిస్ట్లో ఉన్న పాటల్లో ఎందుకో తెలియదు ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పేరుకి విరహ గీతమైనా కూడా ఆ విరహాన్ని మరిపించే ప్రేమ ఇందులో ఉంది అనిపిస్తుంది. ఏంటో అమర్ ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ ప్రేమ చేతి కాఫీ తగిలితే కానీ బెడ్ దిగని మనిషి ఏంటో ఈరోజు ఆగమేఘాల మీద లేచి రెడీ అయ్యారు. ఆఫీస్కి పరిగెత్తాడు. వెళ్ళే ముందు ఎప్పుడు ఇచ్చే నా తీపి వడ్డీ అంటే నుదుట ముద్దు కూడా ఇవ్వలేదు. అమర్, ఏంట్రా ఈరోజు తెగ గుర్తొస్తున్నావు? కాదు కాదు, మర్చిపోతే కదా అసలు గుర్తు రావడానికి. ఈ ప్రేమ మెడలో 3 ముళ్ళేసి ఈ రోజుకి 7 ఏళ్ళు అయ్యింది. మాస్టారు, నీకు అసలు గుర్తుందా? పెళ్లి రోజు కూడా ఆఫీస్కి వెళ్ళి రావాలా? ఏ సెలవు పెడితే నీ రెండో పెళ్ళాం అంటే జాబ్ అలుగుతుందా? సరే, నీకెన్ని పనులున్నాయో ఏంటో. రే బుజ్జిగా, ఆ రోజు బీచ్లో నా ఒడిలో పడుకొని ఇచ్చిన మాట గుర్తుందా అని వదిలేసి వస్తాను. మరి ఈ ప్రేమని బాగా చూసుకుంటావా అని అడిగా. ఆ రోజు నువ్వు చెప్పిన మాట నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. ఈ ప్రేమని కలకాలం ఇంతే ప్రేమగా చూసుకుంటా, ఎందుకంటే నా ప్రేమ అమర్ అన్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీతో ఉన్న ప్రతి క్షణం ఆ మాట నిలబెట్టుకున్నావు. నన్ను నీ ప్రాణంగా చూసుకున్నావు, కాదు కాదు ఎక్కువగానే చూసుకున్నావు. హే, ఏంట్రా ఈరోజు ఇంత త్వరగా వచ్చేసావు? ఓహో, ఆఫీస్కి వెళ్ళాక గుర్తొచ్చిందా పెళ్లి రోజని? సర్లే కానీ ఇలా రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిన అమర్. ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అంతా ఓకేనా? ముందు ఇలా కూర్చో, నేను చెప్పింది జాగ్రత్తగా విను. నా సేవింగ్ అకౌంట్స్లో 25 లక్షలు ఉన్నాయి. అలానే 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీ. మన పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. ఏం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా. ఆగు, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఉండు, వాటర్ తీసుకొస్తా. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. హలో మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. అమర్ మీకేమవుతారు? నా భర్త అండి. ఏంటి సంగతి? ఆయనకి ఈరోజు ఉదయం యాక్సిడెంట్ అయ్యింది. ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే చనిపోయారు. వెరీ సారీ. వాట్? అవును, నా అమర్ పోయి 7